మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. నదీ జలాల అంశంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ప్రస్తుత నీటి సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగని పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల్లో నీటి సంవత్సరం ముగియనుండగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. ఉద్యోగుల నుంచి ఇన్సెంటివ్లు రికవరీ చేయాలన్న హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు మాత్రం గత జూన్లో KRMB ప్రత్యేకంగా ఒకసారి సమావేశమైంది. 2 రాష్ట్రాల అవసరాలకు నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ ఇటీవల ఓసారి సమావేశమైంది. వాయిదా పడుతూ వచ్చిన బోర్డు సమావేశం మాత్రం జరగలేదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసింది. నదీ జలాల్లో వాటా, ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల, వినియోగం, లెక్కలు, పర్యవేక్షణ తదితరాలు బోర్డు బాధ్యత. తరచూ సమావేశమై ఆయా అంశాలపై చర్చించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా జూన్లో నీటి సంవత్సరం ప్రారంభమవుతుంది. నీటి సంవత్సరం ప్రారంభంలోనే బోర్డు భేటీ అయి 2 రాష్ట్రాల నీటి వినియోగం, జలాశయాల నుంచి విడుదల, సంబంధిత అంశాలపై చర్చిస్తూ ఉంటారు. కానీ 2025 జూన్ నుంచి ప్రారంభమైన నీటి సంవత్సరంలో KRMB సమావేశం ఒక్కటి కూడా జరగలేదు. వివిధ కారణాల రీత్యా బోర్డు సమావేశం వాయిదా పడుతూనే వస్తోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు 19వ సమావేశం 2025 ఫిబ్రవరి 14న జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు భేటీ జరగలేదు. కృష్ణా బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్లు రికవరీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించేందుకు మాత్రం గత ఏడాది జూన్ 30న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత KRMB సమావేశం జరగలేదు. నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు, అనుమతులు, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, మరమ్మతులు తదితరాల విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదాలు, సమస్యలు ఎన్నో తలెత్తినప్పటికీ కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకు మాత్రమే పరిమితమైంది. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు సంబంధించి బోర్డుకు తెలంగాణ మధ్య వివాదం సాగింది. గత డిసెంబర్ నెలలో బోర్డు సమావేశం పెట్టాలని ప్రతిపాదించి 2 రాష్ట్రాలకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే వివిధ కారణాలతో ఆ భేటీ జరగలేదు. తాజాగా కూడా గత నెల 30న బోర్డు 21వ సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి ఎజెండా అంశాలను తీసుకుని సిద్ధం చేశారు. సమావేశం ఎజెండా కోసం తెలంగాణ 14, ఆంధ్రప్రదేశ్ 12 అంశాలను ఇచ్చింది. KRMB 6 అంశాలను ప్రతిపాదించింది. అయితే తమకు ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ఉన్నందున ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. దాంతో బోర్డు గత నెల 30న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసింది. ఇదే సమయంలో తమకు మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, సాగర్ నుంచి 10 TMCలు నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డును కోరింది. దాంతో ఏపీ విజ్ఞప్తిపై తెలంగాణ అభిప్రాయాన్ని, అవసరాలను కూడా ఇవ్వాలని KRMB సూచించింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బోర్డు 21వ సమావేశాన్ని నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అంతకు 2 రోజుల ముందే 12న బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు ఆ సమావేశంలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి జులై నెలాఖరు వరకు నీటి విడుదల ఉత్తర్వులను బోర్డు ఇచ్చింది. ఆ తర్వాత 14న జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగలేదు. కేబినెట్ సమావేశం ఉన్నందున వాయిదా వేయాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తితో 21వ సమావేశానికి మొదట వాయిదా వేశారు. అయితే 21న తమ కేబినెట్ భేటీ ఉన్నందున వాయిదా వేయాలన్న తెలంగాణ విజ్ఞప్తితో ఆ రోజు జరగాల్సిన బోర్డు సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. తదుపరి ఎప్పుడు నిర్వహించేది చెబుతామని KRMB పేర్కొంది. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. ఆదివారంతో ప్రస్తుత నీటి సంవత్సరం ముగియనుంది. జూన్ 1వ తేదీన కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. దాంతో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఒక్కసారి కూడా జరగకుండానే ప్రస్తుత నీటి సంవత్సరం ముగుస్తోంది.